అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతాదత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 11వ తారీఖు అక్టోబర్ నెల 2025వ సంవత్సరం శనివారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు. రేపు ఆశ్వయుజ మాస బహుళపక్ష పంచమి తిథి సాయంత్రం 4:43 వరకు, తదుపరి షష్ఠి తిథి. రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 3:20 వరకు, తదుపరి మృగశీర్ష నక్షత్రం. వ్యతిపాత యోగం మధ్యాహ్నం 2:07 వరకు, తదుపరి వర్యన యోగం. తైతల కరణం సాయంత్రం 4:43 వరకు, తదుపరి గరజకరణం రాత్రి 3:26 వరకు ఉంటాయి. సూర్యుడు కన్యా రాశి చిత్తా నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృషభ రాశిలో రాత్రి 2:24 వరకు, తదుపరి మిథున రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 8:03 నుండి 9:31 వరకు, మరలా రాత్రి 8:31 నుండి 10:01 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:25 నుండి 1:52 వరకు, మరలా రాత్రి తెల్లవారుజామున 5:26 నుండి ఎల్లుండి ఉదయం 6:55 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:08, సూర్యాస్తమయం సాయంత్రం 5:57, చంద్రోదయం రాత్రి 9:36, చంద్రాస్తమయం ఉదయం 10:24. అభిజిత్ ముహూర్తం పగలు 11:39 నుండి మధ్యాహ్నం 12:26 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:05 నుండి 7:43 వరకు, రాహుకాలం ఉదయం 9:05 నుండి 10:34 వరకు, గుళిక కాలం ఉదయం 6:05 నుండి 7:37 వరకు, యమగండం మధ్యాహ్నం 1:31 నుండి మధ్యాహ్నం 3 వరకు. రేపు మాస రోహిణి వ్రతం. జైన స్త్రీలు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ప్రతి నెల వచ్చే రోహిణి నక్షత్రం రోజు ఉపవాసం ఉంటారు. శనివారం రోహిణి నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగాలు రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 3:20 వరకు ఉంటాయి. ఈ యోగాల సమయంలో ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఏకార్గళ దోషం ఇవాళ రాత్రి 8:11 నుండి రేపు మధ్యాహ్నం 2:07 వరకు ఉంటుంది. వ్యతిపాత యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం చిత్తా నక్షత్రంలోనూ, చంద్రుడు రోహిణి నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.